నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న శ్రీ కనకదుర్గమ్మ దేవి ఆశీర్వాదం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. నేను దేవి నవరాత్రులకు సంబంధించిన వీడియోస్ అయితే చేస్తున్నానండి. అది కూడా కలశ స్థాపన, అఖండ దీపారాధన లేకుండా అమ్మవారికి ఈ 9 రోజులు సింపుల్గా పూజ ఎలా చేసుకోవాలనేది వీడియోస్ అయితే పెడుతున్నానండి. ఇంతవరకు 4 నవరాత్రులకు సంబంధించిన పూజా వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చూడాలి అనుకుంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కసారి చూసి వీడియోస్ మీకు నచ్చాయి అని అనుకుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియోలో దేవి శరన్నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారు ఏ అలంకరణలో దర్శనమిస్తారు, అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటి, అమ్మవారికి పూజ ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. వీడియో మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. ఆది పరాశక్తి అయినటువంటి ఆ జగన్మాత ఆశీర్వాదం మనకి సంపూర్ణంగా కలగాలి అంటే దానికి సరైన సమయం ఈ నవరాత్రులేనండి. ఈ నవరాత్రుల్లో గనక అమ్మని పూజిస్తే మనకి వచ్చే కష్టాలు, గండాలు, ఆపదలు అన్నీ కూడా ఆ అమ్మ తొలగిస్తుందండి. ఎల్లవేళలా మనల్ని కాపాడుతుంది. అందుకనే ఈ నవరాత్రుల్లో మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు అమ్మవారికి పూజ చేసుకుంటే ఆ అమ్మ ప్రతి క్షణం కూడా మన చెయ్యి వదిలిపెట్టకుండా మనల్ని కనిపెట్టుకుంటూ ఉంటుందండి. ఇంకా ఆ అమ్మకి 5వ రోజున పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే దేవి శరన్నవరాత్రుల్లో 5వ రోజు 2024 అక్టోబర్ 7వ తేదీన సోమవారం వచ్చిందండి. ఈరోజు చవితి తిథి ఉదయం 6 గంటల వరకు ఉంటుంది. తర్వాత పంచమి తిథి అనేది ప్రారంభమవుతుంది. నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవి రూపంలో దర్శనమిస్తారండి. ఇంకా ఈ రోజు అమ్మవారు పసుపు రంగు లేదా బంగారు రంగు చీరను ధరిస్తారు. ఇంకా అమ్మవారి పూజా విధానంలోకి వెళ్ళబోయే ముందు మనం నిన్న పూజ చేసుకున్న వస్తువులన్నీ కూడా తీసేయాలండి. నేను ఇక్కడ కామాక్షి దీపం, వినాయకుడిని కూడా తీసుకున్నాను. క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టుకుంటాను. అయితే నేను ఇక్కడ దుర్గాదేవి అమ్మవారితో పాటు ఆయా అలంకరణలో వచ్చే అమ్మవార్లని కూడా నేను పెట్టుకుంటున్నాను కదండి. దుర్గాదేవి అమ్మవారితో పాటుగా ఈ అమ్మవార్లను కూడా కదపకూడదండి. నవరాత్రులు పూర్తి అయ్యేంత వరకు కూడా ఆ అమ్మవార్లని అలానే ఉంచాలి. పీఠం పైన ఉన్న అక్షింతలు, పువ్వులు అన్నీ తీసేసి పీఠాన్ని శుభ్రంగా తుడిచేసుకోండి. అలాగే నేను మొన్న పెట్టుకున్న మామిడాకుల్ని ఈరోజు నేను తీసేస్తున్నానండి. అయితే నిన్నే తీయాల్సింది కానీ నిన్న కొంచెం బాగానే ఉన్నాయి కదా అని వదిలేశాను. ఈ రోజైతే బాగా వాడిపోయండి, అందుకని తీసేస్తున్నాను. అయితే మనం పెట్టుకున్న ఈ మామిడాకులు కానీ వేపాకులు కానీ 2-3 రోజులు ఉంచుకోవచ్చండి, పర్వాలేదు. ఇంకా ఈ రోజు నేను అమ్మవారి దగ్గర వేపాకులు పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే చండీదేవి అమ్మవారు అంటే కొంచెం ఉగ్రదేవత అండి. ఇలాంటి ఉగ్రదేవతల దగ్గర తప్పనిసరిగా వేపాకులు అనేవి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటేనే ఆ అమ్మవారు శాంతపడతారని అంటారండి. అందుకని ఇలా వేపాకులు అయితే పెట్టుకోవాలి. అమ్మవారి పూజలోనే కాదండి, మీ ద్వారబంధానికి కూడా వేపాకులు పెట్టుకోండి, చాలా మంచిది. ఇంకా తర్వాత పూజా పీఠం పైన జవ్వాది పౌడరు, అలాగే జవ్వాది లిక్విడ్, అత్తరు ఏ ఉంటే అవి పీఠం పైన వేసుకోండి. మంచి సుగంధభరితమైన సువాసనలు ఏ ఇంట్లో అయితే వస్తాయో ఆ ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుందండి. అందుకనే పూజలో మంచి సుగంధభరితమైనవే మనం అన్నీ కూడా వాడాలి. ఇంకా తర్వాత నిన్నటి పూజలో నేను చిట్టుగాజుల మాల వేసుకున్నాను కదండి. ఈ రోజైతే నేను తీసేస్తున్నాను. ఇంకా అమ్మవారికి వేసిన నగలైతే ఇలానే ఉంచుకుంటున్నానండి. ఈ రోజున అమ్మవారికి నిమ్మకాయల మాల వేయాలనుకునేవారు వేయొచ్చండి. ఈ రోజు అమ్మవారిని పసుపు రంగు పువ్వులతో అలంకరించాలండి. ఈ రోజు నేను అమ్మవారిని ఇలా చామంతి పువ్వులతో అమ్మవారిని అలంకరిస్తున్నాను. ఇంకా పూజలో కామాక్షి దీపం, వినాయకుడిని కూడా పెట్టుకుంటున్నానండి. ఇంకా తర్వాత మనం పూజలో కుండతో నీళ్లు పెట్టుకున్నాం కదండి, ఆ నీటిని ఈరోజు మార్చేసుకోవాలండి. ఆ కుండలో ఉన్న నీటిని తీసేసి మళ్ళీ కొత్త నీళ్ళు వేసుకొని దీనిలో వేయాల్సినవన్నీ కూడా నేను ఇంతకుముందే చెప్పాను కదండి, అవన్నీ కూడా వేసేసుకొని వేపాకులు వేసుకొని మళ్ళీ కొత్తగా పూజలో పెట్టుకోండి. ఇంకా అమ్మవారిని ఇలా పువ్వులతో అందంగా అలంకరించుకోండి. అలాగే దీపపు కుందులు కూడా పెట్టుకోండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఈ అలంకరణ అంతా కూడా అమ్మవారిని ఎంతో నిండుగా కళగా చూపిస్తుందండి. ఆ అమ్మవారిని అలా చూస్తూ ఉంటే మనసుకి ఎంతో తృప్తిగా అనిపిస్తుందండి. మనకున్న కష్టాలన్నీ కూడా ఒక్క క్షణం పాటు మనం అన్నీ కూడా మర్చిపోతామండి. నేనైతే రోజులో ఎన్నిసార్లు అమ్మవారిని చూస్తానో లెక్కే ఉండదండి. అందుకనే నేను అమ్మవారిని నా దగ్గరున్న పువ్వులతో అందంగా అలంకరించుకుంటానండి. అయితే నాకన్నా బాగా మన సబ్స్క్రైబర్స్ అమ్మవారిని ఎంత అందంగా అలంకరిస్తున్నారండి, పూజ అంత చక్కగా చేసుకుంటున్నారో వారు చేసుకున్న పూజా ఫొటోస్ అన్నీ కూడా నాకు పంపిస్తున్నారండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఆ ఫొటోస్ అన్నీ కూడా నేను యూట్యూబ్
యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను. ఎవరైనా చూడాలనుకుంటే చూసి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. ఇంకా ఇక్కడ నేను ఇత్తడి చెంబుతో నీళ్లు పెట్టుకుంటున్నానండి. ఈ నీళ్ళు అయితే మీరు రోజు మార్చి మళ్ళీ కొత్త నీళ్ళు పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ముందుగా మనం కుండలో నీళ్లు వేసుకున్నాం కదండి, ఆ వేపాకులతో కొద్దిగా నీళ్లు తీసుకొని అమ్మవారి పైన పీఠం పైన 3 సార్లు చల్లండి. అలాగే మన శిరస్సు పైన కూడా నీళ్లు చల్లుకొని పూజనైతే స్టార్ట్ చేయాలి. ముందుగా ఏకహారతితో దీపం వెలిగించండి. కామాక్షి దీపం వెలిగించిన తర్వాత మీరు ఎన్ని దీపపు కుందులు పెట్టుకుంటారో అన్నీ కూడా వెలిగించండి. ఇక్కడ ఒక విషయం అండి, ఇలా దీపపు కుందులు పెట్టుకునేటప్పుడు ఒత్తి ఈ విధంగా దీపపు కుందుకి మధ్యలో కాకుండా ఇలా వేసుకుంటాం కదండి ఒక వారకి. అలా వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. దీపపు కుందుల కిందని మనం తమలపాకులు అవి వేసుకుంటాం కదండి, అలాంటప్పుడు ఆకు వేస్తే దాంట్లోంచి కూడా ఆయిల్ అనేది క్లాత్కి అంటుకుపోతుందండి. అందుకనే మీరు క్లాత్కి బదులుగా ఇలాంటి ఏవైనా ప్లేట్లు అవి పెట్టుకొని మీరు దీపపు కుందులు పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే కింద క్లాత్ పాడవకుండా ఉంటుంది. మనం ఒకరోజు 2 రోజులు కాదు కదండి, మొత్తం 9 రోజుల పాటు పూజ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అంతవరకు పూజాపీఠం నీట్గా ఉండాలి. కాబట్టి అందుకని మీరు దీపపు కుందుల కింద ఆకులు కాకుండా ప్లేట్లు పెట్టుకోండి. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత తొలి దేవుడు వినాయకుడు కదండి, వినాయకుడికి పూజనైతే చేసేసుకోండి. వినాయకుడికి పూజ ఎలా చేయాలనేది నేను రోజు చెప్తూనే వస్తున్నాను కదండి, అయినా సరే అందరికీ తెలిసిందే కదా, అందుకని నేను ఇక్కడ చెప్పట్లేదు. వినాయకుడి పూజ పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారికి పూజనైతే స్టార్ట్ చేయండి. దానికన్నా ముందుగా మనం పెట్టుకున్న దీపపు కుందుల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ముందుగా దీపానికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా అక్షింతలు అమ్మవారి దగ్గర వేసి, నవరాత్రుల్లో 5వ రోజున చండీదేవి అమ్మవారిని పూజిస్తున్నాను తల్లి, నా శక్తి కొలది నేను పూజనైతే చేస్తున్నాను, నేను చేసిన పూజని స్వీకరించి తల్లి అని చెప్పుకొని ఆ అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అలాగే అమ్మవారి పాదాల పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి రూపంలో దర్శనమిస్తారండి. ఈరోజు అమ్మవారు పసుపు రంగు చీరను కానీ బంగారు రంగు చీరను కానీ ధరిస్తారు. ఈరోజు అమ్మవారికి పసుపు రంగు పువ్వులతో కానీ ఎరుపు రంగు పువ్వులతో కానీ పూజిస్తే చాలా మంచిదండి. ఇలా పూజ చేసుకుంటూ మహాచండీ స్తోత్రాలతో కానీ అష్టోత్తరాలతో కానీ మంగళచండికా స్తోత్రాలతో కానీ అమ్మవారిని పూజించాలి. అయితే ఇక్కడ మీకు చూపించడానికి అమ్మవారి అష్టోత్తరాలు కానీ స్తోత్రాలు కానీ ఏమి కూడా నా దగ్గర లేవండి. నేను ఎప్పుడు చూపించే బుక్లో కూడా అమ్మవారి అష్టోత్తరాలు లేవు. ఎందుకంటే ఈ మహాచండీదేవి అమ్మవారి అలంకరణ లాస్ట్ ఇయరే కొత్తగా పెట్టారండి. అందుకనే మనకి బుక్లో చండీదేవి అమ్మవారి అష్టోత్తరాలు అనేవి లేవు. అయితే మనం ఎలా చదువుకోవాలండి, ఏ మంత్రాలు చదువుకుంటూ పూజ చేయాలని అంటే మనకి బుక్లో లేకపోయినప్పటికీ కూడా గూగుల్ చేస్తే వస్తాయండి. ఇలా మహాచండీ అష్టోత్తరాలు తెలుగు అని టైప్ చేస్తే మనకి ఫస్ట్ ఆప్షన్ వస్తుందండి. దాన్ని క్లిక్ చేస్తే మనకి అష్టోత్తరాలు అనేవి వస్తాయండి. అవి చూసి చదువుకుంటూ పూజనైతే చేసుకోవచ్చు. ఇవేమీ మాకు తెలియదండి, మేము చదువుకోలేమో అని అనుకుంటే మనకి బుక్లో దుర్గాదేవి అష్టోత్తరాలు ఉంటాయండి. అవైనా సరే మీరు చూసుకొని చదువుకొని పూజనైతే చేసుకోవచ్చు. ఇవేమీ కాదండి, మాకు సింపుల్గా ఒక మంత్రం కావాలి అని అంటే ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం ఒక్కటి చాలండి. ఈ మంత్రం మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తూ పూజనైతే చేసుకోండి. ఓం దుర్గాదేవి నమః అనే మంత్రంతో కూడా అమ్మవారిని పూజించండి. అలాగే అమ్మవారికి కుంకుమతో ఎరుపు అక్షంతలతో కూడా అమ్మవారిని పూజించండి. చండీదేవి అమ్మవారు చండాసురుడు అనే రాక్షసుడిని వధించడానికి అవతరించారండి. అందుకని ఇవన్నీ చండీదేవి అని అంటారు. ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం అనేది ఉండదు, దుఃఖం అనేది రాదు, ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. చండీ అమ్మవారి ఆరాధనలో చండీ హోమం కూడా అంతే ముఖ్యమండి. చండీ హోమాల్లో పాల్గొన్న వారికి గ్రహాల అనుకూలత, భయభీతులు పోవడం, శత్రు సంహారం జరుగుతుంది. అలాగే శత్రువులపై విజయం సాధిస్తారండి. అయితే ఇలాంటి చండీ హోమాలు అనేవి గుడుల్లో నిర్వహిస్తారండి. మీరు పాల్గొనాలనుకుంటే పాల్గొనవచ్చు, లేదంటే ఈ విధంగా మీరు ఇంట్లోనే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఈరోజు చండీదేవి అమ్మవారిని పూజించడం వలన శత్రుపీడ తొలగుతుందండి, అంటే శత్రువుల నుండి విముక్తి కలుగుతుంది. ఇంకా మీకు అధిక ఫలితం రావాలి అనుకుంటే ఎవరికైనా బ్రాహ్మణులకి స్వయంపాక దానం లేదా దక్షిణ తాంబూలాన్ని ఇవ్వండి. ఈ విధంగా చండీదేవి అమ్మవారిని మీకు వచ్చిన మంత్రాలతో పూజించుకున్న తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం ఇవ్వండి.
ఇప్పుడు ఇంకా నైవేద్యాన్ని నివేదన చేయాలి. అమ్మవారికి ఈ రోజున పులిహోర కానీ, కట్టె పొంగల్ కానీ, చలిమిడి వడపప్పు కానీ, పానకం కానీ నైవేద్యంగా నివేదన చేయాలి. వీటితో పాటుగా ఇంకా మీ దగ్గర ఏమైనా పళ్ళు ఉంటే ఆ పళ్ళును కూడా నైవేద్యంగా నివేదించండి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం కూడా ఇచ్చి ధూపం వేయండి. ఆ తర్వాత మీ దగ్గర కొబ్బరికాయ ఉన్నట్లయితే కొబ్బరికాయ కూడా కొట్టి అమ్మవారికి నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాల పైన వేసి ఆ అమ్మవారికి దండం పెట్టుకోండి. మీకున్న కష్టాలు భయాలు అన్నీ కూడా ఆ అమ్మవారికి చెప్పుకుంటే అన్నీ కూడా తొలగిపోతాయండి. మన మనసుని ఆ అమ్మవారి పాదాల చెంత ఉంచితే మన మనసులో ఉన్న బాధలన్నీ కూడా ఆ అమ్మే తీరుస్తుందండి. ప్రతి కష్టం నుండి మనల్ని బయటపడేస్తుంది. నవరాత్రుల్లో 5వ రోజున చండీదేవి అమ్మవారికి ఈ విధంగా పూజనైతే చేసుకోవాలండి. ఇంకా ఈరోజు మనకి సోమవారం, అలాగే నవరాత్రుల్లో 5వ రోజు కాబట్టి 5 రోజులు పూజలు చేసుకుంటామని అనుకునేవారు ఈరోజు పూజ అయిన తర్వాత పీఠాన్ని కదిపేయచ్చండి. ముత్తైదువులకి తాంబూలం ఇచ్చి పీఠాన్ని కదిపేయండి. లేదు ఇంకా మేము అమ్మవారికి పూజ చేసుకుంటామని అనుకునేవారు మీరు పూజని కంటిన్యూ చేయొచ్చండి. ఈ విధంగా 5వ రోజున పూజనైతే చేసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ డే నవరాత్రి పూజ చాలా ముఖ్యమండి. ఆ అమ్మవారు మన ఇంట్లో ఉంటేనే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఆ అమ్మవారి ఎవరు, ఆ అమ్మవారిని ఎలా పూజించాలనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ నవరాత్రుల్లో 6వ రోజు పూజా విధానంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.